న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గాజువాకలో విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల హక్కులను పరిరక్షించడంతో పాటు విశాఖలో గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేశారు. తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్న క్యాంటీన్లు, రైతులు, మత్స్యకారులకు సంక్షేమ పథకాలు అమలు ద్వారా ప్రజలకు నమ్మకం కల్పించామని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనపై విమర్శలు చేసిన ఆయన కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పాలన అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ గాజువాకలో ఎందరో జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు ఉన్నారు. నేను కూడా నేషనల్ కబడ్డీ ప్లేయర్నే. అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారికి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో కూటమి నాయకత్వం కలిసి మీటింగ్ పెట్టుకోవాలని చెప్పి 3 పార్టీ అధినాయకులు నిర్ణయించుకొని మరి మొదటి మీటింగ్ మొన్న 12వ తారీఖున తిరుపతిలో పెట్టుకోవడం జరిగింది. భారీ మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్ లో 2 సంవత్సరాలు సాధించుకున్న విజయాలపైన